శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. తులారాశి వారికి 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుల్లో శుక్రుడు కలయిక ఉండడం వల్ల అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. పైగా గురుడు నీచయుక్తంలో ఉండడం వల్ల తులారాశి వారు కాస్త చికాకు అనేటువంటి వాతావరణాన్ని మెలగొంటూ ఉంటారు. ఈ చికాకు వాతావరణం అనేటువంటిది అయ్యో ఎంతో కష్టపడుతున్నాను కానీ నేను ఎందుకని ఇలా బిగ్రేడ్గా మిగిలిపోతున్నాను, అందరూ నన్ను ఎందుకు దూరం పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి ఒక మానసిక క్షోభకు మాత్రమే గురవుతూ జరుగుతుంది. ఆర్థిక పరంగా ముందు మీరు ఏదైతే నష్టపోతున్నారో ఆ నష్టం మరి కాస్త ఎక్కువయ్యేటువంటి అవకాశం లభిస్తోంది తప్ప ఎక్కడా కూడాను ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో కనిపించడం లేదు. అప్పుల భారం మరి కాస్త పెరిగేటువంటి అవకాశమే గోచరిస్తోంది. ఇతరుల కోసం మీరు షూరిటీ శైలి పెట్టి అనవసరంగా ఇరకాటంలో పడేటువంటి అవకాశం ఈ జూన్ 10వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తుంది. మన అనుకున్న వాళ్ళే నమ్మించి గోతులు తీసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి తులారాశి వారు 1-2 సార్లు ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పతగ్గ సూచన. అంతేకాకుండా ఎంతసేపు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, అరే నా ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నాను, దేనికోసం ఆలోచిస్తున్నాను అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం దొరకకుండా ఉండడం, సరేలే కాస్త వాతావరణం మారుద్దాం, కొత్త స్నేహితులతో కొన్ని రోజులు బయట ప్రదేశాలు తిరిగి వద్దామని చెప్పేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. దీనివల్ల మీ యొక్క స్థితి మారుతుందే కానీ ఆలోచన విధానం ఎక్కడా మారదు. ఈ నెల కొంచెం గడ్డు కాలంగా ఉందని చెప్పొచ్చు తులారాశి వారికి. ఈ నెలంతా కూడా వీలున్నంత వరకు కూడా తులారాశి వారు ప్రతిరోజు ఈశ్వరాభిషేకం చేయించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. లేని పక్షంలో సాయం సంధ్య వేళ ఖచ్చితంగా ప్రదోషకాలంలో చండీ ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా అప్పుల బాధ నుంచి తప్పుకునేటువంటి అవకాశం కూడా లభించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయి. ఇంట్లో అశాంతి అనేటువంటిది ఎక్కువయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఎక్కడ కూడా మనసు ప్రశాంతంగా ఉండేటువంటి ఆలోచన గోచరించడం లేదు. పైగా ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉన్న చివరి నిమిషంలో వేరే వాళ్ళకి ఖరారు చేయడం, వేరే వాళ్ళ పేరు ఖరారు చేయడం, దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువ గురవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం తులారాశి వారు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ 10 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించి హార్ట్కు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు ఈ 10 రోజుల్లోనూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పైగా ధనం విషయంలో మీరు ఏదైతే పూర్తయిపోతుంది ఇది అని అనుకుంటారో ఆ అప్పు పూర్తి కాకపోవడం, లేదు మీరు ఇంకా చెల్లించాలి
అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండడం తులారాశి వారికి అత్యంత చెప్పదగ్గ సూచన. తులారాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ దొరికకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నకు మీ సమాధానాలు చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా తులారాశి వారు ప్రతి నిత్యము కూడా ఎంత వీలుంటే అంతవరకు ఈశ్వరారాధన చేయడం అత్యంత చెప్పదగ్గ సూచన. ఈ 9వ తారీఖు నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన విషయంలో కానీ లేదా విందు వినోదాల్లో కానీ పక్కవారితో మీరు మాట్లాడుకునేటువంటి విషయాల్లో కానీ కొంచెం ఆచితూచి మీ యొక్క ప్రవర్తన ఉండడం చాలా మంచిది. ఈశ్వరుడి అనుగ్రహానికి ప్రతి నిత్యము కూడా చండీ ప్రదక్షిణ చేయడానికి చూడండి. పరమేశ్వర కటాక్షం కలుగుతుంది, లభిస్తుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ మీనరాశి వారు అత్యంత జాగ్రత్త వహించండి. రిపీట్ అత్యంత జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఈ మీనరాశి వారికి 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా గడ్డు సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త ఉండడం అత్యంత శుభసూచకం. ప్రతిరోజు కూడా భస్మంతో శివునికి అర్చన గావించండి. ఆ భస్మాన్ని అలా అడ్డంగా ధరించండి. ప్రతిరోజు శివపంచాక్షరి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. మీనరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్య పూర్తి పరిష్కారాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా రుద్రాక్షమాలను ధరించి ఉండండి. ఈశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు, మనం మాట్లాడేటువంటి విధానం వల్ల ఎవరు మనసు నొచ్చుకుంటుంది అనేది ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడుకోండి. మీ మాట వల్ల ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా భస్మధారణ చేయండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో వీలున్నంత వరకు కూడా శివాలయంలో ఎక్కువ సమయం కేటాయించే అవకాశాన్ని ఏర్పరచుకోండి. సర్వం పరమేశ్వర అర్పితమస్తు.